గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం బాహుబలి సినిమాను తలపిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2 వచ్చాయి. కానీ ఎమ్మెల్యే ఫిరాయింపులు, యూటర్న్స్ 2 పార్ట్స్తో ఆగేలా కనిపించడం లేదు. ఈ పొలిటికల్ సినిమాకు మరో పార్ట్ కూడా ఉంటుందన్నట్లు లీక్లు ఇస్తున్నారు. ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కేటీఆర్ను కలిసి ఇక మీతోనే నా భవిష్యత్తు అన్నారు. అనంతరం మంత్రి జూపల్లిని తన ఇంటికి ఆహ్వానించి బ్రేక్ఫాస్ట్ భేటీ నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పటికైనా కాంగ్రెస్లోనే ఉన్నారా అంటే వెయిట్ అండ్ సీ అంటున్నారు. ఇంతకీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పొలిటికల్ సినిమా లాస్ట్ పార్ట్ ఎప్పుడొస్తుంది, దానిలో ఏముంటుంది అనేది సస్పెన్స్. గద్వాల ఎమ్మెల్యే ఫిరాయింపుల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై ఉమ్మడి పాలమూరు జిల్లా పాలిటిక్స్ హాట్ గా మారాయి. నడిగడ్డలో గెలిచి బీఆర్ఎస్ పరువు నిలిపిన ఎమ్మెల్యేలు బండ్ల, విజయముడు పార్టీ మారతారన్న అంశంపై అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. విజయముడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం 2 సార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని పొలిటికల్ డ్రామాకు తెరలేపారు. కారు దిగిన ఈ ఎమ్మెల్యే గత నెల 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇకపై తాను హస్తం పార్టీ శాసన సభ్యుడనని అనిపించుకున్నారు. కానీ కేవలం 24 రోజుల్లో ఏం జరిగిందో కానీ జూలై 30న సడన్ గా అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ లో గౌరవం లేదని, తాను టెక్నికల్ గా గులాబీ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని ప్రకటించారు. ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆశీర్వచనంతో పాటు పట్టు వస్త్రం కప్పినట్లు సీఎం రేవంత్ దగ్గరకు వెళ్తే అదే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత మరో సీన్ జరిగింది. ఈ నెల 1న మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో ప్రత్యక్షమయ్యారు. బ్రేక్ఫాస్ట్ భేటీ తర్వాత జూపల్లి రియాక్షన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనారోగ్యంతో ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చానని, ఈయన కాంగ్రెస్ లో చేరి చాలా రోజులైందని, హస్తం పార్టీ ఎమ్మెల్యే అని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కృష్ణమోహన్ రెడ్డికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఇక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిపై పెట్టిన నార్కోటిక్స్ కేసు సమాచార లోపంతో జరిగి ఉండవచ్చని సర్దుకుపోతామన్న వాదన్ని వినిపించారు. అయితే బ్రేక్ఫాస్ట్ భేటీ తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. ఇదే అంశంపై మీడియా స్పందన కోరితే తనకు టైం లేదంటూ మంత్రి జూపల్లిని అనుసరించారు. మరోవైపు కాంగ్రెస్ లో కొనసాగాలా లేక మళ్లీ సొంత పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్లాలా అనే విషయంలో ఈ ఎమ్మెల్యే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్. కొందరు ఫోన్ చేసి జూపల్లితో భేటీ అంశంపై ఆరా తీస్తే తన ఇంటికి వచ్చిన మంత్రిని ఎలా కాదంటానని చెప్పారట. మరి మీరు కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అంటే అభివృద్ధి ముఖ్యమంటూ ఆన్సర్ దాటవేశారని సమాచారం. డెవలప్మెంట్ హస్తం పార్టీతోనే సాధ్యమని అన్నారు కదా అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా అసహనం వ్యక్తం చేశారట. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కండిషన్స్ ఒప్పుకున్న అధికార పార్టీ మరికొన్ని కీలక అంశాలపై కొంత సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఈమె వర్గానికి రాబోయే రోజుల్లో కీలక పదవులు కట్టబెట్టడం వంటి అంశాలపై కూడా జూపల్లి కృష్ణారావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చర్చించారు. సరితా తిరుపతయ్య కనుసన్నల్లోనే నడుస్తున్న పోలీస్ వ్యవస్థతో పాటు అధికార యంత్రాంగాన్ని కట్టడి చేయాలన్న షరతుపై కూడా టాక్స్ జరిగాయట. ఇక నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ పూడిక తీతకు నిధుల కేటాయింపుపై కూడా చర్చించినట్లు టాక్. ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే వరకు ఎదురు చూడాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూపల్లి కృష్ణారావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ భేటీకి కొనసాగింపుగా వీరంతా నిన్న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అన్ని విషయాలు చర్చించారు. అయితే ఈ వ్యవహారానికి ఇప్పట్లో తెరపడేట్లు కనిపించడం లేదు. గద్వాల ఎమ్మెల్యే దారెటు అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 పార్టులుగా ఉన్న ఈ అంశానికి పార్ట్ 3 కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.